అంతర్జాతీయ సువార్తకులు పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంలో తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ నియమించి విచారణ జరపాలని ఐద్వా వ్యవస్థాపకుల అధ్యక్షులు గొల్లమూడి రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాస్టర్ మరణంపై విచారణ చేపట్టాలని కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాస్టర్ మరణంను మసిపూసి మారేడుకాయ చేసేందుకు పోలీసులు తెగ కష్టపడుతున్నట్లు వారు విడుదల చేస్తున్న వీడియోలే సాక్ష్యంగా కనపడుతుందని మీడియాతో అన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు కార్పొరేటర్ బూసిరాజు లత, ప్రేమ్ జ్యోతి, బాబు, రత్నశ్రీ, రాష్ట్రీయ మహాజన సమితి నాయకులు ఆనంద్ కుమార్ తో పాటు పలువురు దళిత నాయకులు కూడా హాజరయ్యారు. నా పేరు డాక్టర్ గొల్లమూడి రాజసుందరం బాబు, సామాజికవేత్త అండ్ సోషల్ రిఫార్మర్, ఐడియా ఎద్వా ఐక్య అనే సంఘాలకి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. ఈ రోజున 24వ తారీఖున అంతర్జాతీయ సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య గావించి ఆయన యొక్క మోటార్ బైక్ని హత్య చేసిన వాడిలో ఒకడు అక్కడ దాకా రైడ్ చేసుకుంటూ వచ్చి తర్వాత బాడీని వేరే విధానంలో పొలాల్లో గుండా స్థలాల్లో గుండా తీసుకువచ్చి ఆ రోడ్డు ప్రక్కన పండుకోబెట్టి ఆయన పైన చక్కటి దుప్పటి పరిచినట్టుగా మోటార్ బైక్ని అమర్చి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక షాపు దగ్గర వైన్ కొంటున్నట్టుగా ఇంకో చోట వైన్ కూర్చుని సేద తీరుతున్నట్టుగా నానా రకాలైన ఒక డ్రామాలు అనేది జరుగుతూ ఉన్నది. పగడాల ప్రవీణ్ అనే ఆయన ఎవరు చంపలేదు, ఆయన్ని కేవలం యాక్సిడెంట్ వల్లే మరణించాడని చూపేందుకోసం ప్రయత్నం జరుగుతుంది. ఇట్ ఈస్ క్వైట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ వారి యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరుగుతుంది. కనుకనే ఒక మనిషిని ఒక హిందువుగా, ముస్లింగా, ఒక బౌద్ధునిగా, ఒక క్రైస్తవునిగా కాకుండా మానవత్వంతో చూడమని చెప్పిన ఏకైక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణము మా క్రైస్తవ లోకాన్ని మొత్తాన్ని కలిచివేసింది. మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులైనప్పటికీ మరి పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరం. చాలా కల్పిత కథలు మరి సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలా కల్పిత వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఆ సోషల్ మీడియాని కూడా కంట్రోల్లోకి పోలీసు వారు కానీ లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది కానీ కంట్రోల్లోకి తీసుకోకపోవటం చాలా బాధాకరం. మన 30వ తారీఖున చూస్తే మరి రాష్ట్రంలో పలు చోట్ల క్రైస్తవులందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలి, న్యాయం చేయండి, మరి మా బ్రదర్, మా స్నేహితుడు, సన్నిహితుడు, మరి మా బ్రదర్ ప్రవీణ్ అన్న గురించి న్యాయం జరగాలని గొంతెత్తి అంతమంది కోరుకున్నా కానీ మరి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి ముఖ్యంగా ప్రవీణ్ అన్న గురించి ఆయన పరువుకి నష్టం కలిగే విధంగా సోషల్ మీడియాలో డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని పెట్టడం కూడా చాలా బాధ. ఈ హత్య ఎవరు చేశారు అందరికీ. దళిత సంఘాల లీడర్ని మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో చాలా ఉదంతాలు బయటికి వస్తూ ఉన్నాయి. మాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది ప్రీ ప్లాన్ మర్డర్గానే యావత్ క్రైస్తవ సమాజం భావిస్తుంది. ఈ విషయం ఎందుకు అంటున్నామంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మర్డర్ను చాలామంది ముందుగానే ఒక ప్రీ ప్లాన్ చేసి ఒక డూప్లికేట్ ప్రవీణ్ పగడాల గారిని కూడా తయారు చేసి చాలా చోట్ల పెట్రోల్ బంకులు కానివ్వండి, మందు షాపులు కానివ్వండి, ఈ యొక్క మర్డర్లో భాగంగా డూప్లికేట్ ప్రవీణ్ పగడాల గారిని వారు ముందుగానే పంపిస్తూ ఈ యొక్క డూప్లికేట్ ప్రవీణ్ పగడాల గారి కన్నా ముందే దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి శవాన్ని మాయం చేసి తీసుకెళ్ళి ఎక్కడో రాజమండ్రి దగ్గర పడవేసి ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి డూప్లికేట్ ప్రవీణ్ పగడాల గారితో